ప్రభు ప్రసాద్ ఛానల్కి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు టమోటా చట్నీ తయారు చేస్తాము. టమోటా చట్నీ తయారు చేసేదానికి కావలసిన సామాగ్రి 5-6 టమోటాలు కట్ చేసి తీసుకోవాలి. 1 కప్పు కొత్తిమీర కట్ చేసి 1/2 కప్పు తీసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ ఫ్రై చేసి శనగ విత్తనాలు తీసుకోవాలి. 1 టీ స్పూను ఉద్దిబేడలు, 1 టీ స్పూన్ శనగబేడలు, 1/2 స్పూన్ ఆవాలు, 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసి తీసుకోవాలి. కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడే ఉప్పు, 1 ఇంచ్ అంత అల్లం, ఇంగువ, ఆయిల్, కొద్దిగా చింతపండు, ఇప్పుడు ఒక బాండ్లీలో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత శనగబేడలు, ఉద్దిబేడలు దీన్ని కొద్దిగా ఫ్రై చేయాలి. ఇలా కొద్దిగా రోజ్ కలర్ వచ్చేంత వరకు. పచ్చిమిరపకాయ వేయాలి, అల్లము వేసుకోవాలి, జీలకర్ర కూడా వేయాలి. వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. ఇలా ఇప్పుడు ఏవైతే టమోటా కట్ చేసినామో వాటిని వేసుకోవాలి. దీన్ని బాగా ఫ్రై చేయాలి. చూడండి, ఇలా ఒక ప్లేటు మూసి 3 నిమిషాలు ఉంచాలి. చూడండి, ఇలా దీన్ని ఇప్పుడు ఒకసారి మళ్ళా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు వేయాలి. దీన్ని కూడా బాగా మిక్స్ చేయాలి. మరలా మూసి ఒక 2-3 నిమిషాలు ఉంచాలి. తర్వాత చూడాలి, టమోటాలు బాగా ఉడికింది. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. మనకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. చూడండి, దీన్ని కూడా బాగా మిక్స్ చేసి మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టాలి. బాగా ఉడుకుతుంది. చూడండి, బాగా ఉడికింది. ఇందులో చింతపండు వేయాలి. మళ్ళీ 2 నిమిషాలు మూత ఉంచి చూడండి ఎంత బాగా మంచిగా ఉడికింది. గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారేంత వరకు మనం తరువాత పెడతాము. ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు, కొద్దిగా శనగబేడలు, కొద్దిగా ఉద్దిబేడలు 1/2 స్పూన్ వేయాలి. ఇంగువ, జీలకర్ర దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఇంత బాగా అయింది. ఇందులో కరివేపాకు వేయాలి. దీన్ని కూడా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో ఫ్రై చేసినటువంటి శనగ విత్తనాలు వేసి దీన్ని మొదట మిక్సీ చేయాలి. ఇప్పుడు ఇందులోనే టమాటా చల్లారింది ఫ్రై చేసినటువంటి అంతా కూడా ఇందులో వేసి దీన్ని బాగా మిక్సీ చేయాలి. దీంట్లోనే కొద్దిగా నీళ్ళు వేయాలి. ఈ మిక్సీ జార్లోనే వేసుకోవాలి. దీన్ని నైస్గా పేస్ట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా రెడీ అయ్యింది చట్నీ. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీస్తూ ఉన్నాము. తరువాత పెట్టినటువంటి దాన్ని ఇందులోనికి వేసి కలపాలి. ఎంత సుందరంగా కనిపిస్తుంది. టమోటా చట్నీ రెడీ.